नमस्कार, मी सौ मोहिरी नरावार. अम्मा न्यूज मराठी बातमीपत्रामध्ये आपले स्वागत आहे. पाहुयाच्या ठळक बातम्या. कंदी श्रीनिवास रेड्डी जे धमक्यांना घाबरत नाही, आमदार जोगुरामण्णा यांच्यावर जोरदार टीका. मोदींच्या सभा पाहण्यास सक्षम करण्यासाठी भाजप LED स्क्रीनची व्यवस्था. खासदार सोयम बापूराव यांनी नेत्यांसोबत कामाचा आढावा घेतला. कंदी श्रीनिवास रेड्डी यांच्या उपस्थितीत भाजपमध्ये सामूहिक प्रवेश. KSRने स्कार्फ घालून पार्टीमध्ये आमंत्रित करण्यात आले. आजच्या सविस्तर बातम्या. भाजप नेते कंदी श्रीनिवास रेड्डी म्हणाले की भ्रष्टाचार आणि बेकायदेशीर क्रियाकलाप धुवून टाकेल आणि धमक्यांना घाबरणार नाही. आदिलाबाद जिल्हा केंद्रातील प्रजासेवा भवन येथे आयोजित पत्रकार परिषद आदिलाबादचे आमदार जोगुरामण्णा यांच्यावर जोरदार टीका करण्यात आली. आदिलाबादच्या विकासाबाबत प्रामाणिकपणा नाही आणि या विषयावर खुल्या चर्चेला आम्ही तयार आहोत असे आवाहन त्यांनी दिले. जनतेच्या हितासाठी आपण सर्व काही तयार करून आलो आहोत आणि आदिलाबादला आघाडीवर ठेवण्यासाठी कसोशीने प्रयत्न करणार असल्याचे त्यांनी सांगितले. 30 वर्षाच्या राजकीय आयुष्यात त्यांनी जनतेसाठी काय केले? 4 वेळा आमदार म्हणून विजयी झाल्यानंतर येथील गरिबांना आणखी गरीब केल्याचा संताप त्यांनी व्यक्त केला. నరేంద్ర మోడీ గారు రేపు రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని ప్రారంభించడానికి రామగుండం వస్తున్నారు. వారి మనస్ఫూర్తిగా వారి పర్యటన విజయవంతం కావాలని భారతీయ జనతా పార్టీ తరపున, భారతీయ జనతా పార్టీ బీజేపీ తెలంగాణ శ్రేణుల తరపున వారికి నేను ఘన స్వాగతం పలుకుతున్నా. ఎప్పుడో జమానాల నిధులు లేక గత ప్రభుత్వాల వైఫల్యం వల్ల మూతపడ్డటువంటి ఈ రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ 2014లో మొట్టమొదటిసారి మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత దాన్ని తెరిపించడం జరిగింది. దాన్ని 6500 కోట్ల రూపాయల బడ్జెట్తోని దాన్ని పునరుద్ధరించి దేశంలో ఉన్నటువంటి చాలా పెద్ద కొరత, యూరియా కొరత, నరేంద్ర మోడీ ప్రభుత్వం చేతల ప్రభుత్వం, మాటల ప్రభుత్వం కాదని 2014 కంటే ముందు సిచ్యువేషన్ని, పరిస్థితిని అంచనా వేసి 2016లో పునరుద్ధరణకు బడ్జెట్లో నిధులు కేటాయించి కరోనా వచ్చినా కూడా, కోవిడ్ మహమ్మారి వచ్చినా కూడా రికార్డు సమయంలో దాదాపుగా 3 సంవత్సరాల లోపే ఫ్యాక్టరీని, రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని పునరుద్ధరించి 6300 కోట్లతోని 2020-2021 సంవత్సరంలో ఉత్పత్తిని చేసి మొదటి చేసి ఇప్పుడు ఆల్రెడీ ఫ్యాక్టరీ 100% రన్నింగ్, 100% ఉత్పాదక సామర్థ్యంతో పనిచేస్తున్నది రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ. రైతు, మన రైతే రాజ్యం అనుకున్నటువంటి ఈ కాలంలో తెలంగాణ రైతన్న గర్వపడాల్సిన సమయం. ఎందుకంటే ఈ ఫ్యాక్టరీలో ఉత్పత్తి అయినటువంటి పూర్తి యూరియా ఉత్పత్తిలో సగం ఉత్పత్తి అయినటువంటి యూరియా కేవలం తెలంగాణ ప్రజలకే చెందుతుంది. కేసీఆర్ ప్రభుత్వం అనేక పరిశ్రమలకు శంకుస్థాపన చేసి
వాటిని నిర్మాణం చేయకుండా కేవలం శంకుస్థాపన మట్టుకే ఘనంగా నిర్వహించి ఆరంభ శూరత్వం చాటుకుంటున్నాయి. అటువంటి పరిస్థితులల్లా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం చేతల్లల్లా చూపెట్టింది. 2016 బడ్జెట్ల నిధులు కేటాయించి 6,300 కోట్లు ఇప్పుడు పూర్తి స్థాయిలో ఉత్పత్తి జరుగుతున్నది. దీన్ని జాతికి అంకితం చేయడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు రామగుండం వస్తున్నారు. వారికి ఘన స్వాగతం పలుకుతున్నాం. ఆ తర్వాత ఎరువుల మీద రైతన్నలందరికీ, తెలంగాణ రైతులకి, ఆదిలాబాద్ రైతులకు నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ఎరువుల మీద కేంద్ర ప్రభుత్వం 84,000 కోట్ల సబ్సిడీని అందజేస్తున్నది. దాదాపుగా అన్ని సబ్సిడీల్ని కలుపుకొని ఇన్సూరెన్స్ స్కీమ్ ద్వారా, ఫసల్ బీమా యోజన ద్వారా రైతులకి పంట నష్టాన్ని నష్టపరిహారం కింద ఇవ్వడం అనే అద్భుతమైనటువంటి స్కీమ్ని మోడీ గారి ప్రభుత్వం ప్రవేశపెట్టింది. కానీ 2 సంవత్సరాలు జాయిన్ అయినటువంటి ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం, ఈ జోగు రామన్న కేసీఆర్ ప్రభుత్వం 2 సంవత్సరాలు ఫసల్ బీమాలో జాయిన్ అయింది. తర్వాత ఎగనామం పెట్టింది. ఎందుకు అంటే ఫసల్ బీమా వల్ల నరేంద్ర మోడీ గారికే లాభం వస్తున్నదట, పేరు వస్తున్నదట, బీజేపీకే పేరు వస్తున్నదట. ఈ సంవత్సరం ఆదిలాబాద్లో పంటలు చాలా తక్కువ దిగుబడి ఇస్తున్నాయి. పత్తి కానీ సోయాబీన్లు కానీ ఎక్కువ వర్షాలు పడడం వల్ల. పోయిన సంవత్సరం కనుక ఫసల్ బీమాలో జాయిన్ అయి ఉంటే ఈ సంవత్సరం ఎకరానికి 10,000 నుండి 20,000 రూపాయలు నష్టపరిహారం వచ్చేది మన ఆదిలాబాద్ రైతులకి. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అద్భుతమైనటువంటి స్కీమ్లా ఈ రాష్ట్ర ప్రభుత్వం జాయిన్ కాకపోవడం వల్ల 10 ఎకరాలు ఉన్నటువంటి రైతు ₹1,00,000 నుంచి 2,00,000 రూపాయలు మోసపోయిండు, నష్టపోయిండు. జోగు రామన్న గారు, మీరు మీ పెంపుడు కుక్కలు, మీ చెంచాలు వ్యక్తిగత దూషణల జోలికి వస్తే, వ్యక్తిగత దూషణల జోలికి బూతులు తిట్టే స్థాయికి వస్తే మీ నీచమైన సంస్కృతికి, సంస్కారానికి అద్దం పడుతున్నది. మీ పెంపుడు కుక్కలతోని కంది శ్రీనివాస్ రెడ్డి ప్రజల ఇండ్లు అడిగినందుకు మురిగిపిస్తున్నావా? నీ పెంపుడు కుక్కలతోని కంది శ్రీనివాస్ రెడ్డి రేషన్ కార్డులు అడిగినందుకు మురిగిపిస్తున్నావా? నేను విద్యార్థులకు బీసీ, ఎస్సీ, ఎస్టీ బిడ్డలకు స్కాలర్షిప్లు అడిగినందుకు మురిగిపిస్తున్నావా? ఇండ్లు, రేషన్ కార్డులు, పింఛన్లు, లోన్లు, సబ్సిడీ మీద లోన్లు మా బీసీ బిడ్డలకు, ఎస్సీ బిడ్డలకు, ఎస్టీ బిడ్డలకు ఎటువైనా అడిగినందుకు మురిగిపిస్తున్నావా? కంది శ్రీనివాస్ రెడ్డి అంశాల మీద మాత్రమే పోరాటం చేస్తాడు, ప్రజా సమస్యల మీదనే పోరాటం చేస్తాడు. కానీ జోగురామన్న గారు, మీరు మీ పెంపుడు కుక్కలు వ్యక్తిగత దూషణలకు, బెదిరింపులకు, నిన్న ఒక ఎల్ల ఏమంటాడు, ఒక మల్లా ఏమంటాడు, నన్ను కంది శ్రీనివాస్ రెడ్డిని కొట్టిపిస్తాడట. బిడ్డ జోగు రామన్న గారు, నేను ప్రజల समस्यలను अडिगिपिस्ते कंदी श्रीनिवास रेड्डीని కొట్టిపిస్తావా? रामागुंडम खत कारखाना देशाला समर्पित करण्यासाठी पंतप्रधान नरेंद्र मोदी येत असल्याच्या निमित्ताने खासदार स्वयं बापूराव म्हणाले की सभा पाहण्यास सक्षम करण्यासाठी भाजपच्या पुढाकाराने LED स्क्रीन बसवण्यात येत आहे. त्यांनी भाजप जिल्हा नेत्यांसह जिल्हा केंद्रातील एका खाजगी हॉलची पाहणी केली. आदिलाबाद संसदेत अनेक ठिकाणी LED स्क्रीन बसवण्याची तयारी सुरू असल्याचे त्यांनी सांगितले. या स्क्रीनद्वारे शेतकरी जनता नरेंद्र मोदीचे भाषण पाहू शकतील अशी सूचना करण्यात आली. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు రేపు ఎరువుల ఫ్యాక్టరీ రామగుండంలో ప్రారంభించడానికి రావడం జరుగుతుంది. అదే సందర్భంలో మా పార్లమెంట్ నియోజకవర్గంలో సిర్పూర్ కాగజ్ నగర్ అదేవిధంగా ఆసిఫాబాద్ వాళ్ళంతా కూడా ఆ సభ ప్రాంగణానికి పోతారు. మిగతా ఖానాపూర్ కానీ, నిర్మల్ కానీ, మొదోల్ కానీ, అదే రకంగా బోత్ కానీ ఆదిలాబాద్ నియోజకవర్గ ప్రజలందరూ కూడా రైతులకు స్క్రీన్లు పెట్టి ఇక్కడ ఫంక్షన్ హాల్లో రైతులకు నేరుగా మరి ప్రధానమంత్రి ఏదైతే మాట్లాడతాడో అది చూపించడానికి ప్రయత్నం చేస్తున్నాం. నిజంగా భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరం అయిన తర్వాత ఆ గతంలో ఉన్న ప్రధానమంత్రులు ఎవరు కూడా రైతులకు నేరుగా మాట్లాడడానికి ప్రయత్నం చేయలేదు. కానీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఇప్పటికే రైతులతోటి 2-3 సార్లు అనేక రాష్ట్రాల రైతులతోటి మాట్లాడడం జరిగింది. కాబట్టి అదే రకంగా ఇవాళ ఆదిలాబాద్
నియోజకవర్గ రైతులతోటి నేరుగా ప్రధానమంత్రి మాట్లాడుతుండడం మరి రైతులకు చాలా మన ఆదిలాబాద్ నియోజకవర్గ రైతులకు ఏవైతే కష్టాలు ఉన్నాయో అవి నేరుగా विनడానికి प्रयत्न చేయడం జరుగుతుంది। आदिलाबाद शहरातील कैलासनगरमध्ये भाजप नेते कंदी श्रीनिवास रेड्डी यांनी स्थापन केलेले प्रजासेवा भवन सतत चर्चेत आहे। शेकडो चाहते लोक आणि कार्यकर्ते येतात आणि उत्साहाने KSR मध्ये सामील होतात। ते त्यांना आपल्या कॅम्प ऑफिसमध्ये आमंत्रित करतात आणि त्यांच्या समस्या ऐकतात। त्यांनी हाती घेतलेल्या समाजसेवेच्या कार्यक्रमाकडे आकर्षित होऊन त्यांनी भाजपमध्ये प्रवेश केले। जैनत मंडळातील करंजी, बेला मंडळ, वरुळ, पिपळगाव या गावातील अनेकांनी भाजपमध्ये सामील झाले। कंदी श्रीनिवास रेड्डी यांनी शेले देऊन पक्षात स्वागत केले। त्यांनी तेलंगणातील भविष्य हे भाजपचे सरकार असल्याचे मत व्यक्त केले। एबीव्हीपी वसतिगृहाचे संयोजक मादावार हरीश रेड्डी म्हणाले की येथील तरुण नशेच्या आहारी गेले असून उत्पादन शुल्क अधिकाऱ्यांना जनतेच्या आरोग्याची काळजी नाही, त्यांना फक्त महसूल मिळवण्याची चिंता आहे। बेला मंडळ केंद्रात आयोजित पत्रकार परिषद ते बोलत होते। शालेय महाविद्यालयीन विद्यार्थ्यांना वाईट व्यसनाची सवय लागते, हे खेदजनक आहे। सिंधी दारू पिऊन ते स्वतःच डोलत असतात असेही ते म्हणाले। कर विभागाच्या अधिकाऱ्यांनी कारवाई करावी, असे न केल्यास जिल्हा अधिकाऱ्यांकडे तक्रार करण्यात येईल असा इशारा त्यांनी दिला। బేలాలో ఉన్న తెల్లగల్లు దుకాణంని వెంటనే తొలగించాలని విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది। ఏదైతే ఈ తెల్లగల్లు దందా నడుపుతున్నారో వీరిపై చర్యలు తీసుకోవాలి। గత 5-6 నెలల క్రితం కూడా పేపర్లో వార్తలు రావడం జరిగింది చనిపోయినట్లు, కానీ ఇక్కడ ఉన్న అధికారులు పట్టించుకోవడం లేదు। పూర్తిగా డ్రగ్స్ రూపంగా ఈ తెల్లగల్లు దందా నడుపుతున్నారు, వీరిపై చర్యలు తీసుకోవాలని ఏబీపీ డిమాండ్ చేస్తుంది। చదువుకునే వయసు పిల్లలు ఈ డ్రగ్స్ ఈ తెల్లగల్లు బారిన పడుతున్నారు। బాగా మంది ఏజ్ లేకుండా వాళ్ళు తెల్లగల్లు తాగి బారిన పడుతున్నారు। ఇక్కడ ఉన్న అధికారులు ఏం చేస్తున్నారు, ఇక్కడ లీడర్లు ఇక్కడ కుమ్మక్కైన వీరికి ఈ డబ్బులు తీసుకొని దందా నడిపిస్తున్నారు అని ఈరోజు ఏబీపీ హెచ్చరిస్తుంది। వెంటనే వారిపై చర్యలు తీసుకోవాలని ఏబీపీ డిమాండ్ చేస్తుంది। अमृत महोत्सव समितीचे निमंत्रक मेसराम राजेश्वर यांनी नैजाम विमुक्त स्वातंत्र्य अमृत उत्सवाचे गुणगान करून या महिन्याच्या 12 तारखेला युवक मेळावा यशस्वी करण्याचे सांगितले। आदिलाबाद शहरातील माधव सेवा भवन येथे आयोजित पत्रकार परिषद या संदर्भातील तपशील उघड करण्यात आला। या महिन्याच्या 12 तारखेला स्थानिक केसीबी गार्डन येथे सकाळी 9:45 ते दुपारी 1 या वेळेपर्यंत युवा सभा होणार असल्याचे त्यांनी सांगितले।
वक्ता काचम रमेश हे राष्ट्रीय स्वयंसेवक संघाचे क्षेत्रीय कार्यकर्ता असल्याचे सांगण्यात येत आहे। तरुण तरुणी मोठ्या संख्येने सहभागी होऊन विजयी व्हावे ही विनंती। దశాబ్దాల దాస్య విముక్తి నుండి ఎందరో మంది ప్రాణత్యాగాలను చేసి 1947 ఆగస్టు 15 రోజున స్వతంత్రం వచ్చి దేశమంతా స్వతంత్ర అమృతోత్సవాలు జరుపుకుంటున్న సందర్భంలో కానీ తెలంగాణలో మాత్రం ఏదైతే నిజాం ప్రభుత్వం 7వ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ఆకృత్యాలతో తల్లడిల్లుతుంది। అప్పటి హోమ్ మినిస్టర్ సర్దార్ పటేల్ గారు ఈ నిజాంని మెడలు వంచి 1948 సెప్టెంబర్ 17న మనకు హైదరాబాద్ సంస్థానాన్ని భారతదేశంలో కలపడం జరిగింది। ఈ సందర్భంగా తెలంగాణ ప్రాంతంలో మనము 1948 17 సెప్టెంబర్ స్వతంత్రం వచ్చిన సందర్భంగా అమృతోత్సవాలను ఈ సంవత్సరం జరుపుకుంటున్నాం। సంవత్సరం మొత్తంలో ఈ అమృతోత్సవాల భాగంగా రేపు అనగా 12 నవంబర్ 2022 రోజున శనివారం రోజు కేసీబీ గార్డెన్లో యువ సమ్మేళనం ఉంటుంది। कार्तिक महिन्याच्या स्मरणार्थ तालुका मुन्नूर कापू असोसिएशनच्या वतीने या महिन्याच्या 12 तारखेला कार्तिक दीपोत्सवाचे आयोजन करण्यात आले आहे असे संघटनेचे अध्यक्ष आरे विठ्ठल यांनी सांगितले। संघ भवनात आयोजित पत्रकार परिषद ते बोलत होते। टोकन आधीच देण्यात आले असून सुमारे 1000 महिला भाविक येण्याची शक्यता असल्याचे त्यांनी सांगितले। समाजाच्या वतीने पूजेचे साहित्य मोफत देणार असल्याचे ते म्हणाले। ते म्हणाले की आम्ही कोणतीही अडचण न येता सर्व व्यवस्था करत आहोत। या कार्यक्रमाला राज्यातील समाजाचे नेते उपस्थित असल्याची माहिती समोर आली। తాలూకా మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో ఆదిలాబాద్ సంఘ భవనంలో 1008 మంది మహిళా మాతలతో కార్తీక దీపోత్సవ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతున్నది। మరి ఇటీ విషయమై మీకు వారం క్రితమే మీడియా ద్వారా మన ఫోన్ల ద్వారా ఆ గ్రామాల్లో ఉన్నటువంటి అధ్యక్ష కార్యదర్శుల ద్వారా పట్టణాల్లో ఉన్నటువంటి వార్డు అధ్యక్షుల కార్యదర్శుల ద్వారా మీకు తెలియజేయడం జరిగింది। ఆ కార్యక్రమం రేపు మన ఆదిలాబాద్ సంఘ భవనంలో సాయంత్రం 5 గంటలకు 1008 మంది మున్నూరు కాపు మహిళా మాతలతో దీపోత్సవ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది। ఇట్టి కార్యక్రమానికి మన విఐపీలు వస్తున్నారు, అలాగే మన కుల బాంధవులందరూ కూడా వస్తున్నారు। కాబట్టి కూపన్స్ తీసుకున్నటువంటి మహిళా మాతలు పెద్ద ఎత్తున ఈ దీపోత్సవ కార్యక్రమంలో పాల్గొని మన మున్నూరు కాపుల ఐక్యతతో పాటు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతున్నాము। మరి మొట్టమొదటిసారి మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో ఏదైతే కార్తీక కోటి దీపోత్సవాల పూజా కార్యక్రమం చేపడుతున్నామో దానికి మహిళలందరూ పెద్ద ఎత్తున వచ్చి 1008 మంది మహిళలతో ఈ పూజా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది। మరి ఈ పూజ ఏదైతే తులసిదేవి పూజిస్తారు, తులసిది మళ్ళా దాని తర్వాత ఏదైతే ఉంటుందో మన కార్తీక దీపోత్సవాలు అందరికీ ఉచితంగా ఇవ్వబడుతుంది। మనం ఇప్పుడు సామగ్రి ఉచితంగా ఇవ్వబడుతుంది। तलामाडगू मंडळ कुचलापूर गावात तेलंगणा सरकारने स्थापन केलेले क्रीडा प्रांगण खेळाडूंविना कोसळणार आहे। क्रीडांमध्ये खेळाडूंऐवजी रानकी झाडं दिसतात, त्यामुळे लाखो रुपये खर्च करण्यात आलेल्या विकास कामावर लक्ष ठेवले जात नाही। आता तरी मंडळातील लोकांना क्रीडा परिसर विशेष लक्ष देऊन उपलब्ध करून द्यावा।
ओबीसी जिल्हाध्यक्ष गोरला राजू यादव म्हणाले की देशाच्या पंतप्रधानांचा दौरा रोखणे हे निंदकृत्य आहे। इच्चोडा मंडळ केंद्रावर भाजप नेत्यांनी पंतप्रधानांच्या दौऱ्याबाबत आढावा बैठक घेतली। लोकांना पाहता यावे यासाठी प्रत्येक मतदारसंघाच्या केंद्रात LED स्क्रीन लावण्यात येणार असल्याचे त्यांनी स्पष्ट केले। ते म्हणाले की पंतप्रधान मोदी रामागुंडम येथील खत कारखाना देशाला समर्पित करणार आहेत, परंतु CPI, CPM आणि TRSच्या नेत्यांनी त्यांना दिशाभूल करणारे कृत्य थांबणार असल्याचे जाहीर केले। కొన్ని దశాబ్దాలుగా మరి ఈ తెలంగాణ రాష్ట్రంలో గాని భారతదేశంలో ఎక్కువగా రైతులు మరి ఎరువులపైనే ఆధారపడి వ్యవసాయాలు చేస్తున్నాం కాబట్టి అటువంటి తరుణంలో ఈ రోజు రైతులను ఆదుకోవాలా, రైతులకు ఇంకా తక్కువ ధరకే ఎరువులు ఇవ్వాలనే సదుద్దేశంతో ఈనాడు దాదాపు 6,500-800 కోట్ల రూపాయలతోటి ఇక్కడ రామగుండంలో ఎరువుల ఫ్యాక్టరీని రేపు జాతికి అంకితం చేయడానికి మరి అదే విధంగా కొన్ని నేషనల్ హైవే రోడ్స్ ఇక్కడ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి కొన్ని వేల కోట్ల రూపాయలతోటి మరి ఇక్కడ హైవేలను కూడా రోడ్ల నిర్మాణానికి ప్రారంభానికి అక్కడి నుంచే చేయడం జరుగుతుంది। మరి ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే అధికార TRS పార్టీ కానీ మరి ప్రతిపక్షంలో ఉన్న CPI, CPM పార్టీలు రేపు భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి కార్యక్రమానికి వ్యతిరేకంగా ఎవరు పోవద్దు, అడ్డుకుంటామని చెప్పడం వారు దీనికి జవాబు ఇవ్వాల్సిన అవసరం ఉన్నది। ఈ TRS పార్టీ కానీ CPI, CPM పార్టీలు కానీ ఇతర పార్టీలు కుట్ర పన్ని మేము భారత ప్రధానిని అడ్డుకుంటాము, అడ్డుకొని ఆయన కార్యక్రమాలు జరగనివ్వ అనడము ఇది విడ్డూరంగా ఉన్నది। ఎందుకంటే ఒక ప్రధానమంత్రి వచ్చినప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కొద్దిగా సిగ్గుచేటు ఉండాలి। ఎందుకంటే ఒక ఆహ్వానించి ఆ కార్యక్రమంలో పాల్గొనాలి కానీ రెచ్చగొట్టి ఇలా చేయించడము, ప్రజలను పక్కదోవ పట్టించడము ఇది సరైనది కాదని మేము భారతీయ జనతా పార్టీ తరఫున మేము తెలియజేస్తా ఉన్నాం। बातमी संपण्यापूर्वी पुन्हा एकदा ठळक बातम्या। कंदी श्रीनिवास रेड्डी जे धमक्यांना घाबरत नाही, आमदार जोगुरामन्ना यांच्यावर जोरदार टीका। मोदींच्या सभा पाहण्यास सक्षम करण्यासाठी भाजप LED स्क्रीनची व्यवस्था। खासदार सोयम बापूराव यांनी नेत्यांसोबत कामाचा आढावा घेतला। कंदी श्रीनिवास रेड्डी यांच्या उपस्थितीत भाजपमध्ये सामूहिक प्रवेश। KSR ने स्कार्फ घालून पार्टीमध्ये आमंत्रित करण्यात आले। या होत्या आजच्या बातम्या। पुढच्या बातमीपत्रात पुन्हा भेटूया। तोपर्यंत पाहत रहा अम्मा न्यूज, सत्तेसाठी जनतेसाठी। नमस्कार।